చాలా మంది అనుకుంటారు ఇంజన్ బ్రేకింగ్ వేస్తే త్వరగా ఇంజన్ ఖరాబ్ అవుతుంది అండ్ వేర్ అండ్ టైర్ వస్తుందని. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక మిత్. సో అసలు ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే థ్రాటల్ని క్లోజ్ చేస్తామో అప్పుడు ఫ్యూల్ సప్లై అనేది కట్ అయిపోతుంది, ఇంజన్ కంప్రెషన్ వల్ల స్పీడ్ తగ్గిపోతుంది. అదే ఇంజన్ బ్రేకింగ్ అంటారు. అండ్ ప్రతి బైక్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఈ ఇంజన్ బ్రేకింగ్ ని దృష్టిలో పెట్టుకునే బైక్ ని డిజైన్ చేస్తారు. పిస్టన్, క్రాంక్ షాఫ్ట్, వాల్వ్స్ అండ్ గేర్ బాక్సెస్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా లోడ్ ని హ్యాండిల్ చేయడానికే డిజైన్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇంజన్ బ్రేకింగ్ డిస్క్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ పైన లోడ్ తగ్గిస్తుంది. చాలా కామన్ క్వశ్చన్ ఒకటే ఉంది, ఇంజన్ బ్రేకింగ్ వల్ల ఇంజన్ వేర్ అవుతుందా అని. ఇంజన్ బ్రేకింగ్ అప్పుడు నో ఫ్యూల్ సప్లై కాబట్టి అండ్ లెస్ కంబషన్ ఉండటం వల్ల లెస్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో నో వేర్ అండ్ టైర్. ఇంకొందరు అంటారు గేర్ బాక్స్ డ్యామేజ్ అవుతుందని. మనం ప్రాపర్ రేవ్ మ్యాచింగ్ చేసుకుంటూ డౌన్ షీట్ చేసినామంటే అది ఎలాంటి ప్రాబ్లం రాదు. అదే మీరు సడన్గా 5th గేర్ నుంచి 2nd గేర్ వరకు డైరెక్ట్గా వచ్చేసారంటే అప్పుడు ఆ వేర్ అండ్ టైర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్లచ్ ప్లేట్లు కూడా ఫాస్ట్గా బర్న్ అవుతాయి అంటారు. బట్ మనం ఇంజన్ బ్రేకింగ్ వేసేటప్పుడు క్లచ్ని పట్టుకొని వదిలేస్తాం. సో స్మూత్గా వదిలేయటం వల్ల అది ఎలాంటి ప్రాబ్లం రాదు. అదే ట్రాఫిక్లో మీరు కంటిన్యూగా ఇలా హాఫ్ క్లచ్ పట్టుకొని ఉంచున్నప్పుడు మాత్రమే ఆ ఇష్యూ వస్తుంది అండ్ క్లచ్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంజన్ బ్రేకింగ్ ఎప్పుడు యూస్ చేస్తాం మనం? డౌన్ హిల్ స్లోప్లో ట్రాఫిక్లో నడిపిస్తున్నప్పుడు స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, దెన్ కార్నరింగ్స్ చేసేటప్పుడు అండ్ వెట్ రోడ్స్ ఉన్నప్పుడు. ఇలాంటి టైంలో మనము ఇంజన్ బ్రేకింగ్ యూస్ చేస్తే బైక్ స్టేబుల్గా ఉంటుంది, రైడింగ్ సేఫ్గా ఉంటుంది. సో ఫైనల్ థాట్ చెప్పేది ఏంటంటే కరెక్ట్ ఇంజన్ బ్రేకింగ్ వేస్తే మీ రైడ్ అండ్ మీ బైక్ రెండు సేఫ్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని రైడింగ్ టిప్స్ అండ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, కీప్ స్మైలింగ్ అండ్ రైడ్ సేఫ్.